నిధుల లేమితో వివక్షకు గురైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకుడు చూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల పరిధిలో ఆగిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్వను పనులను పరిశీలించిన చూలకంటి సిపిఎం శ్రేణులతో కలిసి ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. ఆగిపోయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మరో ఉద్యమం తప్పదంటున్న సిపిఎం నాయకులు చూలకంటి రంగారెడ్డితో మా ప్రతినిధి కోటగిరి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సంవత్సరాలు గడుస్తున్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మాత్రం నత్తనడకన కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటివరకు కూడా పూర్తి కాకపోవడంతో నిర్దేశించిన అంచనా వ్యయం కూడా డబల్ త్రిబుల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, పూర్తిస్థాయి నిధులు కేటాయించి త్వరితగతిన పనులు చేపట్టాలని సిపిఎం ప్రతినిధి బృందం ఈరోజు ఎస్ఎల్బీసీని పరిశీలించింది. ప్రస్తుతం మనతో పాటు మిర్యాల మాజీ శాసనసభ్యుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జులకంటి రంగారెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఇది ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. అంచనా బడ్జెట్ కూడా రెట్టింపైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి పరిస్థితి? ఇది పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుందా? పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్టు ఇవాళ పెండింగ్లో ఉన్నది. 5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సింది 19 సంవత్సరాలు అవుతున్నా కూడా పూర్తి కాలేదనంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుంచి ₹1 కేటాయించి టెంకెడు మట్టి కూడా తీసిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు అయితే ఎన్నికల్లో నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని చేయిస్తా అన్నారు. ఆయన చేయించలేదు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఇంటికి పంపించడం అనేది జరిగింది. 2005 సంవత్సరంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేస్ అందరం కూడా కలిసి శ్రీశైలం ప్రాజెక్టు నుండి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది, సొరంగ మార్గం చేపంటే దాన్ని వెంటనే ఆయన స్పందించి శాంక్షన్ చేశారు. కానీ ఇప్పటికి 3 అగ్రిమెంట్లు అయిపోయినాయి. 2001 వరకు 3వ అగ్రిమెంటు 2001 వరకు పూర్తి కావాలి, అది కూడా లేదు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర ఏంటంటే బోర్ మిషన్ ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు, మనుషులు ఉన్నాము, కానీ మాకు బడ్జెట్ ఇవ్వటం లేదు, మేము చేసిన పనులకే బిల్లులు ఇవ్వటం లేదు, దానివల్ల ఈ ప్రాజెక్టు ఇక్కడ కుంటుపడటానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇప్పటికి 52 కిలోమీటర్లు సొరంగ మార్గం, ఈ గుట్టలు మొత్తం 52 కిలోమీటర్లు తవ్వారు. ఇంకొక 9.5 కిలోమీటర్లు తవ్వినట్టయితే ఇది కంప్లీట్ అయిపోతుంది, సొరంగ మార్గం పూర్తవుతుంది. తర్వాత మెయిన్ కెనాల్స్, రిజర్వాయర్లు, భూసేకరణ, వాళ్ళకు నిర్వాసితులకు ఇచ్చే డబ్బు ఇదంతా కలిస్తే 4-5 వేల కోట్లు కావాలని అడుగుతున్నారు. మరి ఈ మధ్య కొత్త ప్రాజెక్టులు కూడా టేకప్ చేస్తున్నారు, మనం వద్దనటం లేదు. మరి ఈ ప్రాజెక్టుకి ఎందుకు తగిన ప్రాధాన్యత ఇయ్యరు? ఈ జిల్లా నుంచి ఎన్నికైన 2 మినిస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు? పవర్ఫుల్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి, మేమే ముఖ్యమంత్రులు అని చెప్పుకునే మంత్రులు 2 ఉన్నారు. తర్వాత సీనియర్ నాయకులు జానారెడ్డి గారు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? అందుకనే వచ్చే బడ్జెట్లోనైనా కనీసం దీనికి అవసరం ఉన్న నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున రైతాంగాన్ని కదిలించి అన్ని సంఘాలని, అన్ని పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాన్ని నడిపిస్తాం. ఎందుకంటే నల్గొండ జిల్లాకి ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత చాలా ముఖ్యమైన ప్రాజెక్టు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకపోతే అక్కడి నుంచేమో పోతిరెడ్డిపాడు, తర్వాత రాయలసీమ, ఎత్తిపోతల ఇవన్నీ నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. మరి 19 ఏళ్ల నుంచి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రభుత్వాలు ఏమి? ప్రభుత్వాల యొక్క పాపమేది? ప్రభుత్వాల నిర్లక్ష్యమేది? ప్రభుత్వాలు డబ్బులు కేటాయించకపోవడంలో జరుగుతూ ఉంది. ఇక సహించేది లేదు. ఇక ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళకు పట్టిన గతే వీళ్ళకు కూడా పట్టుద్ది. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగిస్తాం. ప్రధానంగా చెప్పండి, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, గ్రీన్ ఛానల్ కింద ఈ ప్రాజెక్టును తీసుకొని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నట్టుంది. అసలు ఈ ప్రభుత్వం అయినా నిధులు కేటాయించి పూర్తి చేసిన నమ్మకం ఏమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితోటి ముందు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. మాటలు కాదు, తీయటి మాటలు వద్దు. ప్రాక్టికల్గా మీరు బడ్జెట్ కేటాయించండి. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు? మీరు 1000 కోట్లు కేటాయిస్తారా? ఎంత కేటాయిస్తే ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి. బడ్జెట్ కేటాయించకుండా ఊరికనే ఏదో మాటలు చెప్తే ఏం ఉపయోగం? గత ప్రభుత్వం అదే రకంగా మాటలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మీరు కూడా అదే రకంగా చెప్పకూడదు. వాస్తవంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మాట నిలబెట్టుకోండి, నిధులు కేటాయించి పూర్తి చేయించాలని కోరుతున్నాం. ఓకే, ప్రధానంగా చెప్పండి, ఇప్పటికే గ్రీన్ ఛానల్ కింద నిధులు కేటాయిస్తామని చెప్పడంతో పాటు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ దీనికి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు అంటే కనీసం ఇంకా పూర్తి చేయాల్సినటువంటి 9.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు గతంలో లాగా ఇప్పుడు టెక్నికల్గా పాత మిషన్లు, పాత టెక్నాలజీ కాదు.
కొత్త టెక్నాలజీ, కొత్త మిషన్లు ఇవన్నీ కూడా గతంలో సంవత్సరం చేసే పనులని 6 నెలల్లో చేస్తాము. అలాంటి మిషన్లు వచ్చినాయి, తర్వాత బేరింగ్లు వచ్చినాయని చెప్తున్నారు. వాటిని ఉపయోగించండి. వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు చెప్తున్నారు, మాకు డబ్బు ఇవ్వండి, మేము అడిగిన డబ్బు ఇవ్వండి, మేము ఒక సంవత్సరం 15 మాసాల్లో కొట్టేస్తామంటున్నారు. వాళ్ళు పెద్ద లెక్క కాదు. డబ్బులు ఇవ్వకుండా మాటలు చెప్తే ఎట్లా చేస్తారు వాళ్ళు? వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము మాట్లాడాం, ఇంజనీర్స్ ఉన్నారు. తర్వాత టెక్నికల్కి కూడా చాలా కొత్త మిషనరీ వచ్చింది లేటెస్ట్గా. వాటినన్నిటిని ఉపయోగిస్తే పూర్తవుతుంది. ప్రభుత్వం సైడ్ నుంచి అంటే అంచనా వ్యయం భారీగా పెరిగింది, 3 కూడా పెరిగిన పరిస్థితుల నేపథ్యంలో నిధుల లేమనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులని ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా పూర్తి చేసే బాగుంటుందని అసలు మీ ఆలోచన? ఇప్పుడు 1925 కోట్లతోటి ప్రారంభమైంది, 5 సంవత్సరాల్లో పూర్తయితే ఈ పరిస్థితి రాదు కదా. ఇంకా డిలే చేస్తే ఇంకా పెరుగుతుంది కదా. ఎప్పుడైనా కూడా ఇటువంటి ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇవి వ్యవసాయ రంగానికి త్రాగునీరు సంబంధించింది. ఇది ప్రజలకు ఉపయోగపడే, తిరిగి రెవెన్యూ కూడా వస్తుంది. అందుకనే నీకు ఎంత నిధుల కొరత ఉన్నా ఇలాంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత క్రమంలో కొన్ని ప్రాజెక్టులను ఎంచుకోవాలి. కొత్త ప్రాజెక్టులు ఎట్లా టేకప్ చేస్తూ ఉన్నారు, ఉన్న ప్రాజెక్టులకు నిధులు లేవు. కొత్త ఎట్లా టేకప్ చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో చేయలేదా? ఇంకా కొన్ని చేయలేదా? ఖమ్మంలో చేయలేదా? కాబట్టి ఇవన్నీ సాకులు తప్ప ఇంకోటి కాదు. నిధుల కొరత ఏదున్నా కూడా మొదటి ప్రాధాన్యత వీటి పెండింగ్ ప్రాజెక్టులకు ఇచ్చి వీటిని పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయండి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి, పని చేయించాలనే చిత్తశుద్ధి ఉండాలి. కానీ ప్రాబ్లమే కాదు, చిత్తశుద్ధి లేక వాళ్ళకు చేయాలనుకుంటే వాళ్ళు అనుకునేవి చేస్తున్నారు కదా. వాళ్ళు అనుకునేవి చేస్తున్నాయి కదా, నిధుల కొరత ఉన్నా కూడా. కాబట్టి దీన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించి పూర్తి చేయాలి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులను కేటాయించడంతో పాటుగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సిపిఎం నేతలైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 19 సంవత్సరాల కింద చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటివరకు పూర్తి కాకపోవడం చాలా శోచనీయమని ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వాలు, గత పాలకులు చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తే రైతాంగాన్ని అన్ని పార్టీలను కలుపుకొని భారీ ఎత్తున మరోసారి జల ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని కూడా జూలకంఠ రంగారెడ్డి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతం నుంచి వీడియోస్ మధుతో రామకృష్ణ, 9 టీవీ, నల్గొండ జిల్లా.